రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. గుండె సంబంధిత కవాటానికి చెందిన ప్రొసీజర్లో ఒక కొత్త టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు విశాఖ అపోలో వైద్యులు. అయితే ఈ కార్డియాక్ టీమ్ డాక్టర్ బార్వా అని చక్రధర్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ప్రొసీజర్ ఏంటి, వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది. డాక్టర్ గారు నమస్తే సార్. ఈ కొత్త ప్రొసీజర్ ఏ విధంగా చేస్తున్నారు, మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు మీ గుండెకి పెద్ద వాల్వ్స్ ఉన్నాయి కదా, సో వాల్వ్ నుంచే అన్ని శరీర్కి బ్లడ్ సప్లై చేస్తుంది. అదే వాల్వ్లో అప్పుడప్పుడు మూసిపోతాయండి. అదే వేరే ప్రకారం మూసిపోతుంది. కంజెనిటల్ బై బర్త్ నుంచి వస్తాయి. తర్వాత మీ బర్త్ నుంచి ప్రాబ్లం వచ్చి మేబీ 60-70 ఇయర్స్లో మూసిపోతాయి. తర్వాత వేరే ఏజ్ వల్ల మూసిపోతాయి. అదే మీ నార్మల్గా ట్రీట్మెంట్ ఏంటి, సర్జరీ అండి. మామూలుగా పెద్ద సర్జరీ ఓపెన్ హార్ట్ చేసి వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాలి. ఇప్పుడు కొత్త యాక్చువల్లీ ఇది టెక్నాలజీ వచ్చింది. సర్జరీ కాకుండా అది బెలూన్ ద్వారా అదే వాల్వ్ రీప్లేస్మెంట్ అవుతుంది. సో ఇది సింపుల్ ప్రొసీడియర్ అండ్ రిస్క్ కూడా చాలా తక్కువ. అండ్ పేషెంట్ 3 days తర్వాత డిశ్చార్జ్ అయిపోతుంది. నార్మల్ అని పని చేసుకోవచ్చు. అన్లైక్ సర్జరీ ఉంటే మీకు చాలా రెస్ట్ తీసుకోవాలి, రిస్క్ కూడా ఉంటాయి. అప్పుడప్పుడు మేజర్ స్ట్రోక్కి అవకాశం ఉంది. ఇదే చాలా తక్కువ అండి. సో ఇదే ఇప్పుడు వైజాగ్లో అపోలో హాస్పిటల్లో చాలా జరుగుతాయి. రీసెంట్గా చాలా సిక్ పేషెంట్కి చేశాను. ఈజ్ ఎ వెరీ సీనియర్ పర్సన్, డాక్టర్ అండి. హార్ట్ ఫెయిల్యూర్లో ఉంటాయి, హార్ట్ పంపింగ్ తక్కువ ఉండే, బైపాస్ అయింది ముందే. సో సర్జరీ ఇంపాసిబుల్ అండి అలా పేషెంట్కి. సో ఆయనకి ఇది వాల్వ్ చేసి రీప్లేస్మెంట్ చేసిన తర్వాత బాగా రిజల్ట్స్ వస్తాయి. ఈరోజు కూడా అలాగ వచ్చింది, ఆయన హ్యాపీగా ఉంటాయి. ఐ థింక్ సెక్రటరీ గారు చెప్తున్నాను అండి డీటెయిల్స్. డాక్టర్ గారు, ఈ ప్రొసీజర్ని ఏమంటారు, అసలు ఏం పిలుస్తారు మీరు? ప్రొసీడియర్ అండి. ప్రొసీడియర్ బేసికలీ ఇదే ట్రాన్స్క్యూటినియస్ ఎవడటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్, ఇన్ షార్ట్ ఇన్ టవి అండి. ట్రాన్స్క్యూటినియస్ దట్ మీన్స్ టు ద స్కిన్ అండి. కాల్ నుంచే బెలూన్ పంపింగ్ చేసి అక్కడే వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తా అండి. సో 1 hour ప్రొసీడియర్ అండి. 1 hour తర్వాత మీ పేషెంట్ నెక్స్ట్ డే వెళ్ళిపోవచ్చు. అయితే ఈ తావి ప్రొసీజర్ని ఏ విధంగా చేస్తారో, అసలు దీనికి ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేస్తారని చెప్పి డాక్టర్ చక్రధర్ మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, తావి ప్రొసీజర్ని ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, అత్యాధునిక టెక్నాలజీకి ఏంటి వాడుతున్నారు? అందరికీ ఆర్టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. ఇది ఈ క్యూటేనియస్ ట్రాన్స్కెథెటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనేది ఎల్డర్లీ పీపుల్ కండి, ఎస్పెషల్లీ హూ ఆర్ అన్ఫిట్ ఫర్ సర్జరీ, హూ ఆర్ హై రిస్క్ ఫర్ సర్జరీ, హూ ఆర్ ఇనాపరబుల్, అంటే ఎవరికైతే సర్జరీకి బాగా రిస్క్ ఎక్కువ ఉంటుందో అటువంటి ఎల్డర్లీ పీపుల్ కానీ ఈ టెక్నాలజీ వాడుతాం అనమాట. ఇది ఏంటి అంటే జనరల్గా మనకి ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ కవాటాల మార్పిడి సర్జరీ అనేది ఓపెన్ హార్ట్, అంటే మనం ఇక్కడ మన సెంటర్లో ఒక కట్ చేసి చేసేటటువంటి సర్జరీ ఇది. సో కొంచెం రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది జనరల్గానే. అలాగే ఈ తొడ ద్వారా చేస్తామండి. నేను చెప్పినటువంటి ఈ ట్యావీ లేదా ట్యావర్ అనే ప్రొసీజర్ తొడ ద్వారా చిన్న రంధ్రం పెట్టి అక్కడ నుంచి ఒక పెద్ద కెథెటర్, ఒక 14 French షీత్ అనేది ఒకటి పాస్ చేసి దాని ద్వారా మనం వాల్వ్ లోపల నుంచి గుండె లోపలికి ఎంటర్ అవుతాం వాల్వ్ నుంచి. సో ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనం ఫస్ట్ బెలూన్తో వాల్వ్ని ఓపెన్ చేసి, అంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాల్వ్ మూసుకుపోతుంది. అంటే వాల్వ్ ఓపెన్గా ఉండాల్సిన వాల్వ్ ఏజ్ పెరిగిన కొద్దీ అక్కడ కాల్షియం ఎక్కువ చేరడంతో అది క్లోజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే అయిపోయిందో బ్లడ్ అనేది గుండె నుంచి ఆ కవాటం ద్వారా మిగతా అవయవాలకి చేరుకోలేదు సరిగ్గా. సో అందుకు పేషెంట్ గుండె నొప్పి రావడం, ఆయాసపడడం, కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వాల్వ్ లోపలికి మనం వైర్ పాస్ చేసి ఫస్ట్ బెలూన్తో ఓపెన్ చేసి, ఇది బయోప్రాస్టిక్ వాల్వ్, బొవైన్ పెరికార్డియంతో చేసినటువంటి ఒక స్పెషల్లీ డిజైన్డ్ వాల్వ్ ఇది. దీన్ని మనం ఆ వాల్వ్ ప్లేస్లో ఆల్రెడీ ఉన్న నేటివ్ వాల్వ్ ప్లేస్లో ఇది పెడతాం అనమాట. పెట్టి ఓపెన్ చేసి ఉంచుతాం. సో దట్ బ్లడ్ ఫ్లో అనేది యూనిడైరెక్షనల్గా ఒకే సైడ్ వెళ్తూ ఉంటుందని చెప్పిన ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. సో వెరీ గుడ్ రిలీఫ్ ఉంటుంది. రీసెంట్గా ఇందాక బర్వా సార్ చెప్పినట్టు ఒక ఎల్డర్లీ డాక్టర్ గారికి ఎక్స్కేజీహెచ్ సూపరింటెండెంట్ సార్ అయిన డాక్టర్, ఆయనకి ఈ ప్రొసీజర్ చేయడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు చాలా సిగ్గా ఉన్నవారు. ఆయనకి ఆల్రెడీ ఒకసారి బైపాస్ కూడా అయ్యింది. బైపాస్ అయిన తర్వాత ఒక గ్రాఫ్ట్ మూసిపోతే దానికి ముందు స్టెంట్ వేసి ఆ గ్రాఫ్ట్ని యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత ఈ వాల్వ్ ట్రీట్మెంట్ జరిగింది. ఆయనకి దానికంటే ముందు పొట్టలో చాలా ఎక్కువ నీరు చేరుతూ ఉండేది, ఎసైటిస్ అంటారు. సో రికరెంట్గా ఎసైటిస్ రావడం వలన దానికి ట్యాప్ చేసేవాళ్ళం అనమాట. అంటే సూది పెట్టి లోపల చేరుకుపోయిన నీరు అంతటిని మనం బయటకు తీసేవాళ్ళం. ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత ఆయనకి అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు మీరే చూసారు, ఆయన నడుచుకుంటూ వచ్చారు చక్కగా. ఇప్పుడు ఆయన డ్యూటీస్కి అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు హీఈస్ హ్యాపీ నౌ. అంటే మనం అంత మార్బిడిటీని అతను తగ్గించాం, మార్టాలిటీ నుంచి అతన్ని కాపాడాం. సో ఇక్కడ 2 రకాలుగా, అంటే ప్రాణాపాయం నుంచి మనం కాపాడిన వాళ్ళు అవుతాం. అలాగే ఆయన తాలూకు లైఫ్ స్టైలు, లేకపోతే ఆయన జీవన విధానం కూడా చాలా వరకు మెరుగుపడింది మనం ఇలా చేయడం వలన.
డాక్టర్ గారు ఇప్పుడు ఇంతకుముందు సర్జరీకి ఇప్పుడు ఈ తావీ సర్జరీకి ఏంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అసలు? అంటే టెక్నాలజీ పరంగా ఇది బయోప్రాస్టిక్ వాల్వ్, ఇది నిటినల్ కోటెడ్ స్టెంట్స్ ఉంటాయి ఇవన్నీ. ఇది ఒక అంటే చిన్న స్మాల్ స్టెంట్ టైప్లో ఉంటుంది. దీంట్లో డిజైన్ ఒక ఓపెన్ సెల్ డిజైన్ కొంత, క్లోజ్డ్ సెల్ డిజైన్ కొంత స్కర్టింగ్. సో ఇదంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఆల్ టుగెదర్. కాస్ట్ వైజ్ కూడా కొంచెం రిలేటివ్లీ కొంచెం ఎక్కువ కాస్ట్. కాకపోతే సర్జరీకి దీనికి మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లెంత్ ఆఫ్ స్టే 7 to 10 days ఉండాలి సర్జరీ తర్వాత. ఇది Day 3 మనం డిశ్చార్జ్ చేసేయచ్చు పేషెంట్స్ని సర్జరీ తర్వాత. ఇంకోటి ఏంటంటే ప్రొసీజరల్ రిస్క్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే ప్రొసీజర్ చేసిన తర్వాత నేను చెప్పినట్టు తొడ నుంచి రంధ్రం పెట్టాం కదా, దానిని కూడా క్లోజ్ చేయడానికి కూడా మన దగ్గర టెక్నాలజీస్ ఉన్నాయి. ప్రోగ్లైడ్స్ అని ఉంటాయి, తర్వాత యాంజియోసీల్ అని ఉంటుంది. వీటన్నిటితో బ్లీడింగ్ కూడా ఎక్కువ అవ్వకుండా మనం ఆపుతాం. స్ట్రోక్ రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. ఓవరాల్ పేషెంట్కి మార్బిడిటీ అనేది చాలా తక్కువ ఉంటుందండి. అంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా, 1 week 10 days హాస్పిటల్లో ఉండి ఇంటికి వెళ్ళి 1 month రెస్ట్ తీసుకోవడానికి, Day 3 Day 4 డిశ్చార్జ్ అయిపోయి రెగ్యులర్గా ఆయన డ్యూటీస్ ఆయన యాక్టివిటీస్ ఆయన చేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ఆ సర్జరీని మనం తక్కువ చెప్పట్లేదు. సర్జరీ తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ. ఎల్డర్లీ పీపుల్, హై రిస్క్ పీపుల్, ఎవరికైతే సర్జరీకి ఇనెలిజిబుల్ వాళ్ళకి ఇటువంటి ప్రొసీజర్ అనేది, టెక్నాలజీ అనేది ఉంది. రియల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టెక్నాలజీ. అదే గుండె సంబంధించి ఈ వాల్వ్ సర్జరీకి సంబంధించి ఈ పెద్ద వయసు ఉన్నవారికి ఈ తావీ టెక్నాలజీతో అతి సునాయాసంగా చేసి వాళ్ళు ఇమీడియట్గా డిశ్చార్జ్ చేసి వెళ్ళే మార్గం ప్రక్రియలో అయితే ఈ తావీ సర్జరీ అయితే ఉపయోగపడుతుంది. ఇది అందరికీ చాలా ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా ఏజ్ పైబడిన వారు అందరికీ కూడా ఈ సర్జరీ చాలా ఉపయోగపడుతుందని చెప్పి అపోలో డాక్టర్స్, కార్డియాలజిస్ట్ డాక్టర్ టీం అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV, విశాఖపట్నం నుంచి. Basically, it is nothing kind of very new or something, but it is a little difficult situation we treated because మీకు తెలుసా కదా పేషెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్ వస్తున్నాయండి క్లినికల్ ప్రాక్టీస్లో. సమ్ పేషెంట్ చాలా సిక్గా ఉంటాయి, కొన్ని పేషెంట్ స్టేబుల్గా ఉంటాయి. బట్ బాగా సిక్ పేషెంట్కి అలాగే మేనేజ్మెంట్ చేస్తా న్యూ టెక్నాలజీ ద్వారా. అదే యాక్చువల్లీ దానికోసం ఇది ప్రెస్ మీట్ అండి. బేసికలీ మీకు తెలుసా కదా, ఇప్పుడు హార్ట్ వాల్వ్ కూడా సర్జరీ కాకుండా రిప్లేస్మెంట్ అవుతుంది, బెలూన్ ద్వారా వాల్వ్ కూడా రిప్లేస్మెంట్ అవుతుంది. మేబీ 6-7 years బ్యాక్ ఓన్లీ సర్జరీ ద్వారా వాల్వ్ రిప్లేస్మెంట్ అవుతుంది. ఇప్పుడు అదే సర్జరీ రిప్లేస్ చేసి బెలూన్ ద్వారా కూడా వాల్వ్ రిప్లేస్మెంట్ అవుతుంది. అదే అందరికీ కాదు, బాగా సిక్ పేషెంట్ సపోజ్ సర్జరీ కోసం ఫిట్నెస్ లేదు, సర్జరీ పాసిబుల్ కాదు, అలాగే పేషెంట్కి ఈ వాల్వ్ బెలూన్ ద్వారా వాల్వ్ రిప్లేస్మెంట్ అవుతుంది. సో నా దగ్గర యాక్చువల్లీ మన దగ్గర డాక్టర్ గారు ఉండే, డాక్టర్ అర్జునరావు గారు. ఆయనే ప్రాబ్లీ హీ ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు టెల్ యూ ద స్టోరీ వాట్ హ్యాపెన్. యాక్చువల్లీ ఆయనకి చాలా రోజు ముందే బైపాస్ అయింది. తర్వాత బైపాస్ తర్వాత ఆయనకి మెడిసిన్ కంటిన్యూ చేసి హీ వాజ్ మెయింటైనింగ్ హార్ట్ పంపింగ్ కూడా తక్కువ ఉన్నాయి. సో తర్వాత వాల్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలా రోజు అలాగే మెడిసిన్ కూడా మెయింటైన్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ సర్జన్స్ రిఫ్యూజ్ చేశారు. సర్జరీ బాగా హై రిస్క్ ఉంటాయి, దీనివల్ల సర్జరీ చేయలేరు. సో తర్వాత నా దగ్గర కన్సల్ట్ చేశాను, ఆయనకి అడ్వైస్ చేశాను. కొన్ని రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆల్మోస్ట్ 10 days, ప్రాబ్లీ 10-12 days హాస్పిటల్లో అడ్మిట్ చేసి బాగా సిక్గా ఉంటాయి ఆయన ఆ టైంలో ప్రిపేర్ చేసి ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత గుండెకి రక్నాల యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంటింగ్ ద్వారా చేసిన తర్వాత మళ్ళీ వాల్వ్ రిప్లేస్మెంట్ చేశాను. అదే మీకు జస్ట్ చూపించేస్తే మేబీ ఒకసారి కొంచెం చూస్తే తెలిసిపోతుంది మీకు. యాక్చువల్గా సర్జరీ ఆయనకి ఫిట్నెస్ లేదు కదా, హార్ట్ పంపించకుండా ఇదే వాల్వ్ అండి. చూసారు, ఇది బెలూన్ ద్వారా ఇది వాల్వ్ అక్కడ పంపించేసి ఇక్కడ డిప్లాయ్ చేస్తాను. ఇది వాల్వ్ ఓపెన్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు అంత సిక్ కాకపోయినా రిలేటివ్గా 2-3 times అడ్మిట్ అయ్యారు కుంచారావు గారు అని. వై కుంచారావు గారు, ఇయర్లీ 78 years అతను. అని కూడా పంపింగ్ అనేది చాలా తక్కువగా ఉండింది, హార్ట్కి సంబంధించిన పంపింగ్ తక్కువగా ఉంది. ప్లస్ వాల్వ్ ప్రాబ్లమ్, సిమిలర్ వాల్వ్ ప్రాబ్లం, ఇలాంటి ప్రొసీజర్ చేసాం ఆయనకి కూడా. జస్ట్ ఒక 6 months అవుతుంది. మళ్ళీ ఈ మధ్యన రీసెంట్గా మళ్ళీ యాంజియోగ్రామ్ కూడా చేసి చూసాం, అంతా బాగానే ఉంది అయింది. కుంచారావు గారు వచ్చి ఇప్పుడు మీకు 2 minutes మాట్లాడతారు. ఈ వాల్వ్ ప్రొసీజర్స్ గురించి ఇదివరకు మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఎప్పుడైతే ఈ కవాటం కొంతమందికి ఏజ్ వైజ్, కొంతమందికి బై బర్త్ దానికి 3 ద్వారాలు ఉండాలి, కొంతమందికి 2 ద్వారాలు ఉంటాయి, కొంతమందికి 3 ద్వారాలు ఉన్నా సరే ఏజ్ రిలేటెడ్గా చాలా కాల్షియం అనేది చేరుకుపోతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే అది తెరుచుకోవడం, తర్వాత క్లోజ్ అవ్వడం, తర్వాత ఓపెన్ అవ్వడం అనేది సరిగ్గా జరగదు. సో అటువంటి వాళ్ళలో ఈ
బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆ గుండె నుంచి బాడీ అంతటికి వెళ్ళాల్సినటువంటి ఆ కవాటం అక్కడ తెరుచుకుంటేనే మొత్తం బాడీ అంతటికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. సో ఆ కవాటం ప్రాబ్లం వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకి? ఇప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్స్ దీనికి ఏంటంటే మేజర్ ఓపెన్ హార్ట్ సర్జరీ, లేదంటే మందులు వాడుకోవడం. సో మందులు వాడుకొని ఉన్న సిమ్టమ్స్ని తగ్గించగలుగుతాం తప్పితే ప్రాబ్లం అనేది వెనక్కి వెళ్ళదు. సో కంప్లీట్గా ప్రాబ్లం వెనక్కి వెళ్ళాలంటే మెయిన్ మనకి ఓపెన్ హార్ట్ సర్జరీ ఇప్పటి వరకు మనకున్న ప్రొసీజర్స్లో. సో లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్స్ ఏంటంటే ఇది ఓపెన్ హార్ట్ చేయకుండా, అంటే ఎటువంటి కటింగ్స్ లేకుండా తొడ ద్వారా ఒక చిన్న రంధ్రం పెట్టి అక్కడ నుంచి గుండెకి సంబంధించిన ఈ మేజర్ కవాటం ఏదైతే నాకు చెప్పానో దాని ద్వారా ఒక వైర్ పాస్ చేసి సో బెలూన్తో ఓపెన్ చేసి తర్వాత ఇందాక చూపించినట్టు ఒక మెష్ లాంటిది ఒక వాల్వ్ అక్కడ రీప్లేస్ చేసి వస్తాం అనమాట. అంటే ఇది రిలేటివ్లీ Day 2 or Day 3 డిశ్చార్జ్ అయిపోవచ్చు. అంటే అన్లైక్ మనకి ఓపెన్ హార్ట్ చేసినప్పుడు 1 week to 10 days సో హాస్పిటల్ ఉండడం కంటే సింపుల్గా ఒక 2-3 daysలో డిశ్చార్జ్ అయిపోవచ్చు. మెడిసిన్స్ తీసుకొని తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్లు ఉండొచ్చు. ఈక్వల్ రిజల్ట్సే ఉంటాయి. అంటే ఆల్ మేజర్ మనకున్న లిటరేచర్లో కూడా సర్జరీతో ఈక్వల్గా రిజల్ట్స్ ఉంటున్నాయి, ఎస్పెషల్లీ ఫర్ హై రిస్క్ పేషెంట్స్. ఎవరికైతే ఇనాపరబుల్ ఉంటారో, ఎవరైతే హై రిస్క్ ఫర్ సర్జరీ, అలాంటి వాళ్ళకి ఈ ప్రొసీజర్ TAVR అంటారు ఇంగ్లీష్లో, ట్రాన్స్ అయోటిక్ వాల్వులర్ రీప్లేస్మెంట్ అని. అంటే ఈ అయోటిక్ వాల్వ్ అనేది మేజర్ వాల్వ్, సో దాన్ని రీప్లేస్మెంట్ చేసేటటువంటి ప్రొసీజర్ అనమాట. సో దగ్గర ఒక మోర్ దెన్ 20 పేషెంట్స్ వరకు మేము చేసినప్పటి వరకు అందరూ దే ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఓపెన్గా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. మెయిన్ ఆర్టరీ ఇదే రింగ్ అండి. రింగ్ మీన్స్ ఇది అన్యులస్. నార్మలీ ఈక్వల్గా ఉంటాయండి మెయిన్ ఆర్టరీ అన్యులస్. ఇక్కడే is coming, technology is good. The patients whom we cannot operate, who are very high risk for surgery, like Dr. Garu, we have seen he is already operated, bypass surgery was done, now he needs valve replacement. If such patients, we again do aortic valve replacement by open method, it will be very difficult for him to withstand that surgery. So this technology is a boon for such patients who are very high risk for surgery. Recently we have done another lady, she is 73 years old, Mrs. Hemlata. She was also very aged lady, very obese, and she was very high risk for surgery. Even we thought of some sutureless valve technique for her, but it was also not possible for her because she had very bicuspid aortic valve and low lying coronary levels. So that case also we have done successfully. Arwa will tell you about that patient. నాకు గౌరవ్ గారు బాగా పరిచయం అండి. 20 ఏళ్ళ నుంచి ఆయన దగ్గరే మా ట్రీట్మెంట్ అండి. మేము ఆయన దగ్గరే తీసుకుంటున్నాము. ఆయన చాలా బాగా చూస్తారు. నాకు చేసిన ఆపరేషన్ కూడా గౌరవ్ గారే, చక్రధారి గారు, బారావు గారు. నాకు బాగానే ఉందండి. మొన్న సాయంత్రం చేశారు, నాకు రిలీఫ్గానే ఉంది. 2 ఆపరేషన్లు అయినాయండి. ఒకటి స్టెంట్ వేశారు, ఒకటి వాల్ రీప్లేస్మెంట్ చేశారండి. బారావు గారు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. చాలా చక్రధారి గారికి కాదండి, చక్రధారి గారికి, బారావు గారికి నేను చాలా చాలా చెప్పుకోవాలి. మాకు మాకు రుణానుబంధం ఆయన, మాకు చాలా రుణానుబంధం, మాకు చాలా జరిగినాయి ఆయన దగ్గర. అందరికీ అంటే జనరల్గా దేవుడు అంటే కనబడరు, ఇలాగని మనం ఊహించుకొని దండం పెట్టుకుంటుంటాం. మాకు కనిపిస్తున్న దేవుడు అండి డాక్టర్ బారావు గారు కానీ చక్రధారి గారు కానీ. మాకు ఎందుకంటే ఫస్ట్లో మా ఫాదర్కి డాక్టర్ బారావు గారే చూశారు. ఆయనకి స్టంట్ వేయటం, తర్వాత బైపాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు బారావు గారు స్టంట్ వేయటం జరిగింది. మా ఇద్దరితో పాటు తర్వాత మా తమ్ముడికి కూడా, మా తమ్ముడికి డైరెక్ట్గా బైపాస్ చేయవలసిన ప్రాబ్లం వచ్చింది. దానికి మన డాక్టర్ త్రివేది గారు టోటల్గా కేర్ తీసుకున్నారండి తమ్ముడికి. ఇప్పుడు మా మదర్కి బారావు గారు, చక్రధారి గారు, త్రివేది గారు ముగ్గురు కోఆపరేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇదేంటంటే మాకు అప్పుడు తెలిసింది ఇది ఒక హెరిడిటరీ లాంటిది అని చెప్పేసి అని. మా ఇంట్లో, మా ఫ్యామిలీలో మేము అందరం ఇంతమంది ఫేస్ చేసి ఉన్నాం అన్న విషయం అనమాట.
సో మేము నిజం చెప్పాలంటే డాక్టర్ గారికి ముగ్గురికి కూడా మేము రుణపడి ఉన్నట్టే చెప్పాలంటే. అంత మంచి డాక్టర్లు మనకి ఇక్కడ విశాఖపట్నంలో దొరకడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.